హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి మళ్ళీ అర్లీగా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అయితే అవుతుందన్నమాట. లక్కీ అయితే నిద్ర లేచిపోయాడు. ఏమండి లేచి మంచి ప్లే మోడ్లో అయితే ఉన్నాడు. యాక్చువల్లీ నైట్ అంతా కూడా సరిగ్గా పడుకోలేదు. కాసేపు వీరు గారు అలా హ్యాండిల్ చేసి ఇంకా అవ్వక మొత్తం మీద నేనైతే హాల్లోకి తీసుకొచ్చేసాను అనమాట. ఈ టైంకి అయితే ఇంక పర్వాలేదు అన్నట్టు. సో బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వీడియో అయితే చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. నౌ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్, గుడ్ గుడ్. సరిగ్గా చెప్పు. అమ్మా అని పేరు. అమ్మా అనరా. వెయ్. Good boy. ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. యాక్చువల్లీ లక్కీకి రైస్ అన్నది కొంచెం అర్లీగానే ఇంట్రడ్యూస్ చేశాను. క్యారెట్ రైస్ అని, పొటాటో రైస్ అని అలా అయితే తిన్నాడు. బట్ ఈ ఎగ్ని మాత్రం బాగా రెస్ట్రిక్ట్ చేసేస్తాడు అనమాట. బాయిల్ చేసినా తిండు, స్క్రాంబుల్డ్ ఎగ్ తిండు, ఆమ్లెట్ వేసినా తిండు. యాక్చువల్లీ 1 year లోపు తినేటోడు. ఆ తర్వాత కంప్లీట్గా తినడం మానేసాడు అనమాట. ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాను. సో ఈసారి మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం అన్నట్టు బాయిల్ చేస్తున్నా. చూద్దాం తింటాడు. వాడి ఖజానా ఓపెన్ చేసేసి ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు. చూద్దాం, ట్రై చేద్దాం తింటాడో లేదో. లక్కీ తింటావా? ఆము అది పరిస్థితి. అలా యూజ్ చేస్తున్నాడు అనమాట. ఓకే, సంహౌ కొంచెమైనా తిన్నాడు. హార్డ్లీ నా టాస్క్ అయితే సక్సెస్ అయింది. మొత్తం మీద ఒక 20 నిమిషాలు పాకులాడి ఎగ్ అయితే నేను తినిపించాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మిల్క్ ఇస్తున్నాను. అమ్మా లక్కీ పెట్టుకో. హలో అండి, ఇప్పటికే మనం బేబీ కేర్ వీడియోస్లో చాలా టాపిక్స్ పైన అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి బేబీ యొక్క స్కిన్ కేర్. అందులో పార్ట్గా మనం చూస్ చేసుకునే సోప్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మన బేబీ యొక్క స్కిన్ అనేది డ్రై అయిపోవాలా, లేదు అంటే మాయిశ్చర్గా లాంగ్ రన్లో సాఫ్ట్గా ఉండాలా అన్న దానిపైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది సోప్ పడలేదని చెప్పేసి బ్లాక్గా అయిపోయారంటారు. బట్ అదైతే కంప్లీట్గా మిత్ అనే చెప్పాలి. ఓన్లీ సోప్ వల్లే కంప్లీట్గా బేబీ యొక్క స్కిన్ అనేది డార్క్ అయిపోవడం ఉండదు. సో డిఫరెంట్ థింగ్స్ పైన బేస్ అయ్యి బేబీ యొక్క స్కిన్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. అది మనం ఫర్దర్గా ఇంకొక వీడియోలో అయితే మాట్లాడదాం. నేను కూడా కపుల్ ఆఫ్ సోప్స్ ట్రై చేసిన తర్వాత నా రీసెంట్ ట్రైస్లో నాకు బెస్ట్గా అనిపించింది ఈ లవ్ ల్యాప్ మాయిశ్చరైజింగ్ బేబీ సోప్స్ అండి. సో ఇందులో వచ్చేసరికి న్యాచురల్గా అవైలబుల్గా ఉండే ప్రొడక్ట్సే మెయిన్ ఇంగ్రీడియంట్స్గా అయితే ఉన్నాయి. లైక్ ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, అలోవెరా ఇలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనివల్ల మన బేబీ యొక్క స్కిన్ అన్నది చాలా మాయిశ్చర్డ్గా ఉంచడానికి, లాంగ్ రన్లో సూతింగ్గా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఆల్మండ్ ఆయిల్ వల్ల బేబీ యొక్క స్కిన్ నరిష్డ్గా ఉండడంతో పాటు సెన్సిటివ్ స్కిన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ వచ్చేసరికి బెటర్ హైడ్రేషన్ మన బేబీ యొక్క స్కిన్కి ఇస్తుంది. అండ్ అలోవెరా వచ్చేసరికి బేబీ యొక్క స్కిన్ని సూట్ చేసి మాయిశ్చర్డ్గా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఇందులో 0 పారాబిన్, సల్ఫేట్స్ అండ్ మినరల్ ఆయిల్స్ అండ్ ఆల్కహాల్ అండి. ఇలాంటివి ఏవి కూడా అంటే మన బేబీ స్కిన్కి బ్యాడ్ అయ్యేవి థింగ్స్ ఏవి కూడా యూజ్ చేయట్లేదు. 0% అయితే ఉందన్నమాట. సో ఇవి వచ్చేసరికి మనకి 3+1 ఆఫర్లో అయితే వస్తుంది. అండ్ మచ్ ఎఫోర్డబుల్ అని చెప్పాలి. జస్ట్ మనకి ఈ 4 bars కూడా 136 రూపీస్ అయితే పడుతుంది అనమాట. నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. ఇవి అమెజాన్లో అండ్ అలాగే లెవెలప్ సైట్ 2 చోట్ల కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటాయి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల ఇలా బార్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఈచ్ బార్ వచ్చేసరికి మనకి 75 grams అయితే వస్తుంది అనమాట. ఇవి వచ్చేసరికి 1 month ప్యాకేజ్ కింద అయితే మనం బేబీకి అయితే యూజ్ చేయొచ్చు. న్యూ బార్న్ బేబీస్ దగ్గర నుండి అంటే చాలామందికి ఫస్ట్ మంత్ బేబీకి యూజ్ చేయడానికి భయపడుతూ ఉంటారు. బట్ ఇది మాత్రం 100% సేఫ్ అండి. సో న్యూ బార్న్ బేబీస్ దగ్గర నుండి కూడా యూజ్ చేసుకోవచ్చు.
చాలా సూతింగ్గా అయితే ఉంటుంది, ఎక్కడ కూడా హార్ష్నెస్ అయితే ఉండదు అనమాట. సో నేనైతే ఆల్రెడీ ట్రై చేస్తూ ఉన్నాను. మీరు కూడా ట్రై చేయాలనుకున్నట్టయితే వీటి యొక్క లింక్స్ అన్నవి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో లక్కీ వచ్చేసరికి దీంతో బాతింగ్ అనేది ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో మీ బేబీకి కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, డూ ట్రై అండి. టైం అయితే నెమ్మదిగా 6:30 అయితే అవుతుంది. అండ్ ఈరోజు వంట ప్లాన్ వచ్చేసరికి బేబీ పొటాటోస్ నా దగ్గర అయితే ఆల్రెడీ ఉన్నాయి, అది కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ కర్రీ అయితే కుక్ చేసేసుకుంటాను. పొటాటోస్ అయితే కుక్కర్ పెట్టేసా. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే 7:15 అయిందండి టైమ్, బట్ బయట చూస్తున్నారా ఇంకా చీకటిగానే ఉందన్నమాట. ఇప్పుడు వస్తుందా నిద్ర. కర్రీలోకి స్పెషల్ ఏంటి అంటే ఇందులో ఆవాలు అండ్ ఇవి వచ్చేసరికి గసగసాలు, కాజు వచ్చేసరికి నానబెట్టాను అనమాట ఒక 1 అవర్ పాటు. సో దీనివల్ల ఈ కర్రీ టేస్ట్ అన్నది డిఫరెన్స్ అయితే రాబోతుంది. అండ్ పొటాటోస్ బాయిల్ చేసి అయితే పక్కన పెట్టా. ఇన్స్టామార్ట్లో అయితే కొన్ని అయితే ఆర్డర్ చేశాను. ఆనియన్స్ అండ్ కొత్తిమీర, బెండి అండ్ బ్రోకలీ ఇవి అయితే తీసుకున్నాను అనమాట. ఈ 4టికి కలిపి 200 అయింది, 206 రూపీస్ ఎగ్జాక్ట్లీ. ఇదంతా మనం గ్రేవీలో అయితే చేసుకోబోతున్నాము. అందులోకి గ్రీన్ చిల్లీస్, ఇందులోకి కొత్తిమీర కూడా అయితే యాడ్ చేసేసి మొత్తం గ్రీన్ గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో పసుపు అండ్ సాల్ట్ అయితే వేస్తున్నాను. కారం అయితే ఇందులో యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మిర్చి అన్నది గ్రైండ్ చేశాను కదా. ఇప్పుడు ఈ గ్రీన్ పేస్ట్ ఏదైతే ఉంటుందో ఇందులో వేస్తున్నాను. ఐ డోంట్ నో నిజంగా టేస్ట్ ఎలా ఉంటుందో, ఎప్పుడు ఇన్ని ఆవాలు వేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకుని తినుండం. కానీ ఎందుకు ఈ మధ్యన ఆ బెంగాలీ వీడియోస్ అలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఇది ఎందుకు బాగా ట్రై చేయాలనిపించింది. వీరుగారు చెప్పాలి, ఎందుకంటే వీరుగారికి ఈ కర్రీ గురించి చెప్పలేదు కాబట్టి. వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. నాకైతే టేస్ట్ పర్వాలేదు అనిపించింది, ఎందుకంటే కాజు అండ్ అలాగే గసగసాలు ఉండడం వల్ల కమ్మగా ఉందన్నమాట. అండ్ ఆవాల టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా తెలుస్తుంది. చూద్దాం ఏమో ఎలా ఉంటుందో ఫైనల్గా. లక్కీ పోతున్నాను, రెడీయా? చూద్దాం ఈ కర్రీకి వీరుగారు రివ్యూ ఎలా ఇస్తారో. ఈరోజు ఫుడ్కి మాత్రం తిని రివ్యూ ఇవ్వాలి. ఫుడ్ అంటే కర్రీకి తీసేస్తానులే తినకపోతే. కొత్తగానే ట్రై చేశాను. అది పొటాటోస్ వేరేస్తున్నావు ఉంది. ఎలా ఉంది? ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుందా? నార్మల్గానే ఉందా? అలానే బాగుందా బాగాలేదా? బేసికల్లీ ఇది వచ్చేసరికి బెంగాలీ స్టైల్ అనమాట. కర్రీ నిండా ఆవాలు ఉన్నాయి, అంటే ఆవాలు మొత్తం పేస్ట్ చేస్తాను అనమాట. కానీ అలా ఏమైనా బ్యాడ్గా అయితే నాకు అనిపించలేదు. సో నాకు ఎందుకో కొన్ని వీడియోస్ చూసిన తర్వాత బెంగాలీ వంట ఖచ్చితంగా వండాలనిపించింది. కాకపోతే ఏంటంటే ఎగ్జాక్ట్ బెంగాలీ స్టైల్ కాదు, కొంచెం మన స్టైల్ తగ్గట్టు. ఇందులో 1 స్పూన్ కారం కూడా ఇలా బిజీగా ఆడేసుకుంటున్నాడు ఇటు. ఓకే బాయ్ చెప్పమ్మా, వేసేసే. ఇప్పుడు వచ్చేసరికి జిమ్ టైం, లక్కీకి వచ్చేసరికి వాకింగ్ ప్రాక్టీస్, 2 అయిపోతాయి. ఏ లక్కీ, నీ ఫ్రెండ్తో ఆడుకుంటావా? అదే ఏంటో ఏంటో మాట్లాడేస్తా ఉన్నావు. హాయ్ చెప్పు. గుడ్ బాయ్. Hello, who is this? Yeah, vlog. Now we're moving. So right now we are doing workout. And subscribe, guys. You are not subscribing enough. Subscribe. No, I'm not liking. Okay, like the video,
share to your friends, and make your family see this video. And of course, do something for your health. Work out more. And for anything, message me on Instagram. My Instagram handle Sana Bhandari. You can message me there. Okay. కామెంట్ సెక్షన్లో ఇప్పటికీ కూడా కొన్ని బుద్ధులేని గాడిదలు కామెంట్లు పెడతా ఉంటాయి. లైక్ నువ్వు దున్నపోతులా అయిపోయావు, పందిలా అయిపోయావు అనేసి. మీకు తెలియని సంగతి ఏంటంటే అలా బాడీ షేమింగ్ చేయడం అన్నది తప్పు. అండ్ అలాగే ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా ఒకరి బాడీ గురించి ఈ విధంగా కామెంట్ అయితే చెయ్యరు. మేబీ ఈ రోజున మీరు సన్నగా ఉండుండొచ్చు, ఫ్యూచర్లో మీరు కూడా ఇలాగే అయ్యి మిమ్మల్ని ఒక మాట ఎలాగా అంటే మీరు నిజంగా చెప్తున్నా ఆ విధంగా తీసుకోలేరు అనమాట. అండ్ ఇదంతా పక్కన పెడితే ఏదో మీరు కామెంట్స్ పెడుతున్నారనేసి నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకోవట్లేదు. వెయిట్ లాస్ అనేది లాంగ్ బ్యాకే నా బుర్రలో అలా ఫిక్స్ అయి ఉన్నాను. కాకపోతే ఏంటంటే నా లైఫ్లో బేబీ అన్నది వచ్చేసిన తర్వాత నేను దీనిపైన కాన్సన్ట్రేషన్ ఫుల్గా పెట్టాలని అనుకున్నాను. ఇప్పుడైతే అదే వేలో అయితే ఉన్నాను. అంటే ఈ రిజల్ట్ ఇన్స్టెంట్గా మీకు కనిపించకపోవచ్చు, బట్ సూనర్ ఆర్ లేటర్ డెఫినెట్లీ రిజల్ట్ అయితే వస్తుంది. అది నేనైతే ట్రస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది కేవలం నా సాటిస్ఫాక్షన్ కోసం, నా హెల్త్ కోసం అయితే చేస్తున్నాను. చాలామంది ఇలా జిమ్కి వెళ్ళి నువ్వు చేయలేవు అన్నవాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ ఏంటంటే మన డెడికేషన్ ఉంటే డెఫినెట్లీ మనం అయితే చేయగలం. సో నేనైతే నా వేలో అయితే ఉన్నాను. సో మీరు కామెంట్స్ పెట్టి డిస్టర్బ్ చేద్దామని అనుకోద్దు. మొత్తం వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఈరోజు అయితే మాత్రం లోవర్ బాడీ ఫుల్గా పట్టేస్తుంది. ఇదిగోండి లక్కీ బిజీగా కార్ నడుపుకుంటున్నాడు, బుక్లో రాత వేస్తున్నాడు. విరుగారు వెళ్దామా? ఇట్స్ 7 o'clock. ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి చపాతీస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. కర్రీ అయితే సేమ్ కర్రీ అయితే ఉంది. రావడంతోనే ఫ్రెష్ అయిపోయాను అండ్ లక్కీకి తినిపించడం కూడా అయిపోయింది. అండ్ ఈరోజు ఒక మైల్ స్టోన్ లా చెప్పాలి, ఎందుకంటే మార్నింగ్ ఎగ్ తిన్నాడు అండ్ ఈరోజు కర్రీతో రైస్ తిన్నాడు అనమాట. నైట్ కూడా పెట్టాను. సో ఇప్పుడు వచ్చేసరికి కొద్దిగా కర్డ్ రైస్ అన్నది పెట్టి కాసేపు ఇంకా యాక్టివ్గానే ఉంటాడు కాబట్టి ఆ తర్వాత పడుకోబెట్టడమే. దాంతో ఒక పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. బట్ మిడ్ నైట్ ఏం చెప్పలేకపోతున్నాం, ఏదో ఒక టైంలో మళ్ళీ లేవాల్సి వస్తుంది అనమాట. ఎందుకు కంటిన్యూస్గా పడుకోవట్లేదు అనేది అసలు అర్థం కావట్లేదు మాకైతే మాత్రం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇదే మా సింపుల్ రొటీన్. టైం 10:30 అవుతుంది, పడుకుంటాడు. పడుకుని 2 hours మళ్ళీ లేవడానికి లక్కీ రెడీగా ఉన్నాడు. మేము కూడా చూసుకోవడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుంటే మాత్రం వీడియోని లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.